హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫైనల్ డే అన్నట్టుగా సో గ్రాండ్ ఫినాలి అనేది ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు హౌస్ మేట్స్ ఎవరు ఏ టైంలో బయటకు వచ్చారు అండ్ ఏ పొజిషన్లో బయటకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు. సో మొత్తానికి ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా షూటింగ్ మిగిలింది. ఈరోజు షూటింగ్ అనేది మనకు మోస్ట్లీ ఈవినింగ్ 3-4 అట్లా స్టార్ట్ చేసేసి సో వాళ్ళకు టాప్ 3లో ఉన్న వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చి హౌస్ నుంచి బయటికి తీసుకురాబోతున్నారా అంటే సో ఉంది. టాప్ 3లో కూడా ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అంటే అది కూడా మెయిన్ ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే బ్రీడ్ కేస్. ఈ బ్రీడ్ కేస్ సంగతి ఏంటి, సో టాప్ 5లో ఆఫర్ చేశారా, అసలు టాప్ 5లో ఆఫర్ చేయలేదా, ఇలాంటి అన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ క్లియర్గా సో మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా మీకు అనేది చాలా ఇంపాక్ట్, చాలా మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో క్లియర్ కట్గా సో మీకు సాటర్డే రోజు షూటింగ్ జరిగింది ఏంటి అని అంటే మోస్ట్లీ టాప్ 2 అంటే టాప్ 5 ఉన్నారు కదా, టాప్ 5లో నుంచి టాప్ 5 టాప్ 4ని ఇద్దరిని హౌస్ నుంచి బయటికి తీసుకురావడం అయితే జరిగింది. వాళ్ళని ఎవరెవరు వచ్చారు అని అంటే సో మొత్తానికి వీళ్ళు ఎవరు వచ్చారనే దానికంటే ముందు సో ప్రైజ్ మనీ అయితే ఖచ్చితంగా 55 లక్షలు, అక్షరాల 55 లక్షలు. సో 55 లక్షలకి ₹1 తక్కువ ఉంటే గౌతమ్తో ఏదో టాస్క్ ఆడిపించి గౌతమ్ టాస్క్ విన్ అయినాక ఆ ₹1 అనేది దాంట్లోకి యాడ్ చేశారంట. సో మొత్తానికి టోటల్గా హౌస్లో ఇప్పుడు ప్రైజ్ మనీ వచ్చేసరికి 55 lakhs అనేది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి 55 lakhs ప్రైజ్ మనీ అనమాట. సో ఇప్పుడు మెయిన్గా ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంది, ఇప్పుడు మనకు మెయిన్గా ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో స్టేజ్ మీదకి వచ్చి కప్పు లేపేది ఎవరు అనే దానికంటే ఎక్కువగా సో ఈ నిన్న ప్రమోషన్స్ జరిగాయి. అది డాకు మహారాజు అని బాలకృష్ణ గారి సినిమా ఉంది కదా, వాళ్ళ మూవీ టీం వచ్చింది, బాలయ్య బాబు కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం సాయి తరం తేజ్ది ఒక మూవీ వచ్చింది కదా, ఆ మూవీ ప్రమోషన్స్ కూడా సాయి తరం తేజ్ వచ్చాడు అని అంట. సో వాళ్ళ టీం కూడా వచ్చింది, అది కూడా మన ఏమంటారు ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఏముండదు, బట్ వాళ్ళు కూడా ప్రమోషన్కి వచ్చారు సాయి తరం తేజ్ వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉపేంద్ర మూవీ ఉంది కదా, యూ మూవీ, సో దాన్ని ప్రమోషన్ కూడా వచ్చారు ఉపేంద్ర గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మన ఎవరు విడుదల 2 మూవీ విజయ్ సేతుపతి గారు కూడా అంటే తమిళ్ బిగ్ బాస్ హోస్ట్, ఆయన కూడా మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు అనమాట. నిన్న జరిగిన సినారియో ఇది. సో మొత్తానికి నిన్న జరిగిందే ఇదే అంటే సో ఇప్పుడు టాప్ 5 పొజిషన్స్ మాట్లాడుకుందాం. నిన్న ఇద్దరిని ఎలిమినేట్ చేశారనుకున్నాం కదా. సో ఇద్దరిని ఎలిమినేట్ చేసేదానికంటే ముందు సూట్ కేస్ ఆఫర్ అనేది ఖచ్చితంగా పెడతారు అని అనుకున్నాం కదా. సో సూట్ కేస్ ఆఫర్ అనేది ఎలాంటిది పెట్టలేదు అని అంట, డైరెక్ట్గా వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేయరు. టాప్ 5 టాప్ 4ని ఇద్దరిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు, టాప్ 5లో ఉంది ఎవరు అని అంటే అందరికీ తెలిసిన విషయం. నేను ముందు నుంచి కూడా మన ఓటింగ్ అనాలిసిస్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ విన్నర్ అయినాక కూడా ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది, రాబోతుంది కూడా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ టాప్ పొజిషన్లో వచ్చేసరికి మాత్రం బయటకు వచ్చింది, హౌస్ నుంచి బయటకు వచ్చింది అవినాష్. సో అవినాష్ ఎలాంటి సూట్ కేస్ ఆఫర్లు ఇవ్వలేదు, ఆయన అలాంటి సూట్ కేస్ ఆఫర్ తీసుకోలేదు. ఆయనని ఉపేంద్ర గారు టాప్ 5 పొజిషన్లో నుంచి హౌస్ నుంచి బయటికి తీసుకొని వచ్చారు అని అంట. సో అవినాష్ టాప్ 5లో హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ టాప్ 4 వచ్చేసరికి మాత్రం ప్రేరణ గారు. సో ఈమెకు ప్రేరణ గారిని కూడా ప్రజ్ఞ జైస్వాల్ గారు ఉన్నారు కదా, ఆమె తీసుకొని వచ్చింది అనంట బయటికి అయితే. సో ఇద్దరు హౌస్ నుంచి నిన్న బయటికి వచ్చేసారు. సో ప్రేరణకు కూడా బ్రీడ్ కేస్ ఆఫర్ ఏం ఇవ్వలేదంట. చాలామంది అనుకుంటున్నారు మన ప్రేరణకు కూడా బ్రీడ్ కేస్ ఆఫర్ అనేది ఇస్తున్నారు, బ్రీడ్ కేస్ ఆఫర్ అనేది ఇచ్చారు. సో తీసుకోకుండా బయటకు వచ్చింది అనుకుంటున్నారు, బట్ కాదు. ఆమెకు కూడా బ్రీడ్ కేస్ ఆఫర్ అయితే ఏమి ఇవ్వలేదంట. డైరెక్ట్గా 55 lakhs అనేది మనకు ప్రైజ్ మనీలోనే ఉంది ఇప్పటివరకు అయితే. సో వీళ్ళిద్దరు హౌస్ నుంచి నిన్న బయటకు వచ్చేసారు. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబీల్ ఆఫ్రీది హౌస్ నుంచి బయటకు వచ్చారంటే ఇంకా రాలేదు. బట్ ఏంటంటే ఈయన కన్ఫామ్గా టాప్ 3 అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నేను లాస్ట్గా వీడియో క్లోజ్ చేసేటప్పుడు కూడా అంటే ఓటింగ్లో అనాలిసిస్ క్లోజ్ చేసినప్పుడు కూడా టాప్ 3లో నబీలే ఉన్నాడని చెప్పాను. సో నబీలే టాప్ 3గా బయటికి రాబోతున్నాడు, ఇది రాసి పెట్టుకోండి.
సో టాప్ 3 నుంచి అంటే బిగ్ బాస్ ఈయనను కూడా డైరెక్ట్గా ఈరోజు షూటింగ్లో డైరెక్ట్ టాప్ 3 బయటికి తీసుకొస్తారంటే సో ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్స్ లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొంచెం వరకు ఎలివేషన్ ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఎలివేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళ మదర్ గురించి చెప్పారు కదా, వాళ్ళ మదరు బిగ్ బాస్ హౌస్లో లైట్లు బంద్ అయ్యే వరకు నువ్వు ఉండాలిరా అని చెప్పేసి అన్నది. సో అది ఏమన్నా కొంచెం వర్కౌట్ చేసేసి నాగార్జున గారు టాప్ 3గా బయటికి తీసుకొస్తారా అంటే ఆ ఛాన్సెస్ కూడా ఉంది అని అంట. సో చూడాలి, ఆ ఛాన్సెస్ ఉంది అని అంటే ఇంకే లెవెల్లో ఉండాలి. సో టాప్ 3లో వాళ్ళ మదర్ కోరిక తీర్చినట్టుగా బయటికి తీసుకొస్తారంటే ఆ ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తానికైతే ఇది టాప్ 3 వరకు జరిగింది అనమాట. నిన్న 2 ఎలిమినేషన్ అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం నబిల్ అఫ్రీది 3rd పొజిషన్లో ఉన్నాడు, హౌస్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. ఆ షూట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టాప్ 3 షూట్ అనేది ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ హౌస్లో వాళ్ళ ఒక్కొక్క దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తారు కదా, సో అలాగా ప్రోమోలో చూపించినట్టుగానే ఈరోజు నిన్న జరిగింది. అదంతా ఆల్మోస్ట్ ఆ ముందే అయిపోయింది అనమాట ఆ షూట్ అంతా. సో చాలామంది ఎక్స్ కంటెస్టెంట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని అంటే బయటకు వచ్చేస్తారనుకుంటున్నారు, కాదు, హౌస్లోనే ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంటే రామ్ చరణ్ గారే హౌస్లోకి చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అంట. సో ఇది ఖచ్చితంగా ఇంకా ఆయన వచ్చేంత వరకు నమ్మకం లేదు, ఇది చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అని అంట. సో ఇది ఇప్పటి వరకు నిన్న ఉన్న అప్డేట్ కానీ, అండ్ ఈ అప్డేట్స్ అన్నీ మీకు మ్యాక్సిమం అన్నీ తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం 55 lakhs ప్రైజ్ మనీ బ్రీట్ కేస్ చుట్టే తిరగబోతుంది. ఈసారి బ్రీట్ కేస్ అనేది కీలకంగా మారబోతుంది. ఒకవేళ నబీల్ ఆఫ్రీదిని హౌస్లో ఉంచితే ఖచ్చితంగా బ్రీట్ కేస్ ఆఫర్ అనేది ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఆఫ్రీది కానీ ఉంటే, ఒకవేళ ఉండకపోతే మాత్రం బ్రీట్ కేస్ చుట్టే రౌండర్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఏకంగా లాస్ట్ సీజన్ కాక అంతకుముందు సీజన్ ఏదైతే జరిగిందో 40 లక్షలు తీసుకొని శ్రీహాన్ బయటకు వచ్చాడో, ఈసారి కూడా అంతే రేంజ్ ప్రైజ్ మనీ అయితే ఉండబోతుంది. ఆ రేంజ్లోనే ఇచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఈసారి ఉండే ఇద్దరు ఏ ఒక్కరు కూడా ప్రైజ్ మనీని తీసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే 40 lakhs ఆఫర్ చేసినా కూడా తీసుకోకుండా నిఖిల్ కానీ అండ్ గౌతమ్ కానీ వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా తీసుకోరు. సో వీళ్ళిద్దరు ఎట్లా విన్నర్ ఉంటారు అని చెప్పాను కదా. సో మోస్ట్లీ వీళ్ళ ఇద్దరికి మరీ అంటే మరి నెక్ టు నెక్ కాదు, హోరీ ఓటింగ్ జరిగింది. అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ విన్నర్ అయ్యేంత ఓటింగ్ అని అంటే విన్నర్ అయ్యేంత ఓటింగ్ ఓన్లీ ఒక 1000-2000 ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ ఉందనంట. 1000-2000 డిఫరెన్సెస్ అంటే పెద్ద విషయం కాదు. కొన్ని ల్యాక్స్ మీద, క్రోస్ మీద ఓట్లు పడితే అంత తక్కువ డిఫరెన్సెస్ ఉంది అని అంటే ఈ బిగ్ బాస్ చేతిలో కాల్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో బిగ్ బాస్ ఖచ్చితంగా ఎవరు ఏ టైంలో అదైతారు, ఎవరికి ఏ ఫేవరబుల్గా చేస్తారు అనే దానికంటే ఎక్కువ ఈసారి డిఫరెంట్గా ఆలోచించి ఏదైనా జిమ్మికలు చేస్తారా అని అంటే అలాంటి ఏం ఉండకపోవచ్చు. కంప్లీట్గా ఓటింగ్ ప్రకారంగానే విన్నర్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. అది కూడా హైలీ ఛాన్సెస్ అని చెప్పలేము. ఇద్దరికి నెక్ టు నెక్ అంటే సో ఏదైనా జరగచ్చు. వీళ్ళిద్దరూ ఎలా అవుతారో ఏందనేది పక్కన పెడితే వీళ్ళ ఆడియన్స్ నిన్న నిఖిల్ మాట్లాడినట్టుగా మేమందరము హౌస్లోకి వచ్చాము, అందరం కొట్లాట్లు గొడవలు ఇవన్నీ ఇక్కడి వరకే, హౌస్ నుంచి బయటికి వెళ్ళినాము అనుకుంటే అందరం ఒకటే, మేమందరినీ కలుస్తాం, అందరం మంచిగా ఉంటాం, అందరం గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. ఎంత బాగా మాట్లాడుకున్నారు. మేమందరం ఫ్రెండ్సే, బయటికి వెళ్ళినాక ఇప్పుడు ఉన్న బాండింగ్ కంటే ఇంకెక్కువ బాండింగ్ ఉంటుంది అని అన్నప్పుడు సో ఫ్యాన్స్గా మీరు కొట్లాడుకోకుండా సో అక్కడ జరిగిన సినారియో, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మీరు కొట్లాటలు పెట్టుకొని గొడవలు పెట్టుకుంటే ఏమీ రాదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా లాస్ట్ సీజన్ అయినట్టుగా ప్రళయ్ ప్రశాంత్ ఇష్యూ అయినట్టుగా ఈసారి కాకుండా ఫుల్ ఆన్ ఫైర్ అండ్ ఫుల్ ఆన్ బందోబస్తు పెట్టారంట పోలీసులతోటి. సో ఈసారి ఎవరు ఏదన్నా చేద్దామనంటే అంతకు మించి పోలీసు వాళ్ళు చూపిస్తారు. ఆ ఛాన్స్ కూడా ఉంది అంట. ఆ ఛాన్స్ కాదు, అదే ఉండబోతుంది. సో ఎవరు ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఎవరు ర్యాలీలు తీయకుండా పెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఆ పర్మిషన్లు కూడా ఎవరికి ఇచ్చే ఛాన్స్ లేదు. సో మ్యాక్సిమం ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళినాక వాళ్ళు మాత్రం ప్రెస్ మీట్లు కానీ అది కానీ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా విన్నర్ గురించి మాట్లాడుకుంటే మోస్ట్లీ 95% కాదు 99%
గౌతమ్కి ఉంది 99% అండ్ నిఖిల్కి కూడా ఉంది అనమాట. సో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, ఎవరు విన్నర్ అయినా కూడా మనం బిగ్ బాస్ ఆడియన్స్గా అప్రిషియేట్ చేయాల్సిందే, వాళ్ళను యాక్సెప్ట్ చేయాల్సిందే ఎవరు ఎన్ని అనుకున్నా. సో ఆ సిచ్యువేషన్స్కి నిఖిల్ విన్నర్ అయితే గౌతమ్ ఫ్యాన్స్, గౌతమ్ విన్నర్ అయితే నిఖిల్ ఫ్యాన్స్కి మాత్రం కొంతవరకు అది ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఓన్ చేసేసుకుంటారు కాబట్టి కొంత ఏదో విధంగా కొంత ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అంతకుమించి ఏమీ ఉండదు మ్యాక్సిమం. ఈసారి బ్రీట్ కేస్ అనేది కీలకంగా మారబోతుంది. ఆల్రెడీ టాప్ 5లో టాప్ 4లో ఇద్దరికి ఆఫర్ చేయలేదు కాబట్టి సో టాప్ 3లో ఆఫర్ చేసిన ఛాన్స్ ఉంది. బట్ నాకు తెలిసి నబీల్ కూడా తీసుకోకపోవచ్చు, తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ ఏదైనా జరగవచ్చు. సో ప్రైజ్ మనీకి ఈసారి బొక్క పెట్టే ఛాన్సెస్ ఉంది అని అంటే చాలా తక్కువ ఉంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికైతే అప్డేట్స్ అయితే ఇవే కంప్లీట్గా. సో చూడాలి ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఇంకా ఈరోజు 8 to 9 వరకు ఒక క్లారిటీ అనే పిక్చర్ వస్తుంది. లేదు అని అంటే మనకు ఇన్ఫో అయితే ఖచ్చితంగా ఉంది ఎవరనేది, బట్ అది కన్ఫర్మేషన్ చెప్పలేము కాబట్టి ఎప్పుడైనా బిగ్ బాస్ కాల్ తీసుకొని మనకి లీక్ ఇచ్చినప్పుడు దాన్ని తిప్పి చెప్పొచ్చు, కరెక్టే చెప్పొచ్చు, ఏదైనా జరగవచ్చు. దాన్ని అనవసరంగా దాన్ని కాల్ తీసుకొని మనం ఒక హింట్ ఇచ్చేసినా ఏదైనా మీకు చెప్పేసినా ఆ తర్వాత సిచ్యువేషన్ మీరే మమ్మల్ని ఒక రేంజ్లో ఆట ఆడుకుంటారు అనమాట. సో మొత్తానికి జరిగింది ఇదే జరగబోతుంది. ఉపేంద్ర గారు అవినాష్ని తీసుకొచ్చారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు మన ప్రేరణని అయితే బయటికి తీసుకొచ్చారు. ఇంకా ముగ్గురు అయితే హౌస్లో ఉన్నారు. సో నబీల్ ఈరోజు రాబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరు అనేది నాగార్జున గారు హోమ్ టూర్ చేసేసి లోపలికి వెళ్ళి హౌస్లో నుంచి ఇద్దరిని బయటికి తీసుకొని వస్తాడు. అండ్ సూట్ కేస్ ఆఫర్ మోస్ట్లీ 40 lakhs వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సార్ ఎవరు తీసుకుంటారా తీసుకోరంటే నాకు తెలిసి ఇద్దరే తీసుకోరు, గౌతమ్ తీసుకోడు అండ్ నిఖిల్ కూడా తీసుకోడు అనమాట. సో మీకేమనిపించింది, ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్